నువ్వు వాడిన నాటకాన్ని నిజం చేసినందుకే నీకంత కోపం వస్తే నా తాళి మీద కన్నేసి నా తోడికొడలుగా వచ్చి నా జీవితాన్ని నాశనం చేయాలని వచ్చావు. ఇంకా నాకెంత కోపం రావాలి? అలాంటి నిన్ను నేను ఎన్నిసార్లు చంపాలి? కానీ నేనెందుకు సహనంగా ఉన్నానో తెలుసా? నేను కోడలిగా అడుగుపెట్టిన ఇల్లు నిత్యం సంతోషంగా కలకలలాడాలి, కానీ కలహాలు ఉండకూడదని నా తల్లిదండ్రులు చెప్పారు. మంచికో చెడుకో నువ్వు ఇంటి కోడలిగా అడుగుపెట్టావు. వాళ్ళ కొడుకు ఒక ఇంటి వాడయ్యాడని అత్తయ్య మావయ్య సంతోషిస్తున్నారు. అందుకే ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలని నీకు పెళ్లి చేశాను. ఇది నీకు ద్రోహంగా కనిపించొచ్చు, కానీ నేను నీకు చేస్తున్న మేలు. నీ తప్పుని సరిదిద్ది నీ బతుకుని చక్కబెట్టాలనుకున్నాను. అది నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అశ్మిత. లేదంటే సంతాపం వ్యక్తం చేయడం తప్ప నేను ఇంకేం చేయలేను. చూడస్మిత, జరిగిందేదో జరిగిపోయింది. నీ బుద్ధేంటో తెలుసు కూడా. ఆ రోజు నిజంగానే నువ్వు మా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావని నిన్ను వాడి భార్యగానే చూశాను. ఈరోజు రామలక్ష్మి దాన్ని నిజం చేసింది. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకొని పద్ధతిగా ఉండు, లేదంటే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. మారిపోయావునన్నావు కదరా, అమ్ముడు పోయావా? నిన్ను సత్ప్రవర్తన మీద వదిలేశారన్నప్పుడే అనుమానించాల్సిందిరా. తప్పు చేశాను. ఈ కొంపను నాశనం చేయడానికే తయారయ్యావురా.